హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి వైదేహి సేవా సమితి ద్వారా నిర్వహించబడుతున్న బాలికల వసతి గృహం వైదేహి కౌశలంలో ఉంటూ 8, 9, 10వ తరగతి చదువుతున్న గ్రామీణ బాలికలు ఎంతో ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు చూద్దాం రండి. బాలకృష్ణుడు బుడి బుడి అడుగులు వేస్తూ వస్తున్నాడు. చిరంజీవి గణేష్ బాలకృష్ణుడిగా మన దగ్గరికి ఇదిగో వచ్చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు చందన. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను కృష్ణుడి వేషం వేశాను. అందరికీ నమస్కారం. నా పేరు భావన. నేను 8వ తరగతి చదువుతున్నాను. కృష్ణాష్టమి ఉన్నందున నేను కృష్ణుని వేషం వేశాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి వేషం వేశాను. అందరికీ నమస్కారం. నా పేరు చందన. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను గోపిక వేషం వేశాను. నా పేరు దీపిక. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను గోపిక వేషం వేశాను. నా పేరు అశ్విత. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను గోపిక వేషం వేశాను. ఈ చిన్నారులు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసిన నృత్యాలను తిలకించండి. మన హిందూ సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా జరుపుకునే సాంఘిక ఉత్సవాల ప్రాముఖ్యం తెలుసుకునేలా మన పండుగలను వైదేహి కౌశలంలో జరుపుతూ ఉంటారు.
వాళ్ళు ఎంత ఆనందంతో కేరింతలు కొడుతున్నారో వినండి. बोलो श्री कृष्ण भगवान की పుట్టి కొట్టే కార్యక్రమం ఎంత ఉత్సాహంగా, ఎంత సంబరంగా, ఎంత పట్టుదలతో కొట్టే ప్రయత్నం చేస్తున్నారో చూడండి. మీ చిన్నతనంలో పాల్గొన్న అనుభూతులు మీకు గుర్తుకొస్తున్నాయా? చూసారా పిల్లలు ఎంత ఆనందంగా ఈ పండుగని ఎంజాయ్ చేస్తున్నారో. ఇలాంటివి మనం జరిపిస్తూ ఉంటే మన పిల్లలకి కూడా మన పండుగలు వాటి విలువలు తెలుస్తాయి. అలాగే కలిసిమెలిసి ఉండడం అలవాటు అవుతుంది. ఈ కాలం పిల్లలు టీవీలకి, స్మార్ట్ ఫోన్లకి బాగా అలవాటైపోతున్నారు. ఇలాంటి ఆటలు ఆడిస్తూ అన్నీ చేయిస్తూ ఉంటే ఆ అలవాటు కూడా తగ్గి ఇలా ఆడుకుంటూ ఉంటే పిల్లలకి ఒక రకంగా వ్యాయామం కూడా అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. మీ రుక్మిణి.